హైడ్రా అనేది ఇప్పుడు ఒక ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అయిపోయింది. నిజంగా జంట నగరాల్లో ఉన్న వాళ్ళకైతే ఒక విధంగా చెప్పాలంటే అది కూడా సరే బాగా బలిసిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. వాళ్ళ కొంప గోడు కూలగొట్టినా కూడా వాళ్ళకు వచ్చే నష్టం లేదు. రాత్రికి రాత్రి ఇంకోటి కొనుక్కుంటారు కోట్లు కోట్లు పెట్టి. కానీ ఇప్పుడు బాధ ఎంత వచ్చింది ఎవరంటే మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు సమస్య వచ్చింది. రోజు చూస్తున్నాం మనం. ఇది అక్రమంగా కట్టిరు, ఇది గవర్నమెంట్ జాగాలో కట్టిరు, లేకపోతే ఇది చెరువు శిఖంలో కట్టిరు, ఇన్ని చూస్తున్నాం కదా. సో చలో బుల్డోజర్ వంపుడు కూలగొట్టుడు, రెండోది వాళ్ళు ఉన్న ఫలంగా రోడ్ల మీద కీడ్చుడు. వాళ్ళని జనరల్గా అయితే ప్రభుత్వాలు ఉన్న ఎందుకు రోడ్ల మీద ఉన్న వాళ్ళకి షెల్టర్ కల్పించడము ప్రభుత్వ బాధ్యత. కానీ వాళ్ళ షెల్టర్ మీన్స్ ఇళ్లల్లో ఉన్న వాళ్ళని తీసుకుపోయి రోడ్ల మీదకి వేస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఈ ప్రభుత్వంలో. అయితే ఒక చర్చ జరిగిందంట, కానీ ఇది జరిగితే బాగుండని కూడా అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఏంటంటే అరే మనకి హైడ్రా వల్ల చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, దీన్ని ఏదైనా సరిదిద్దితే బాగుండు. నేను చెప్పింది పావలా అయితే హైడ్రా రంగనాథ్ 100 రూపాయల నాటకం ఆడుతున్నాడు, ఆయన ఏమంటారు ప్రదర్శన చేస్తున్నాడు అనేసి రేవంత్ రెడ్డి అన్నాడట. నిజంగా అలా అనుకుంటే ఆయన కంట్రోల్లో పెట్టుకోవడం మీ బాధ్యతే. ఆయన కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. అవసరమైతే రంగనాథ్ను తప్పిద్దాము అనే చర్చ జరిగిందట. అమ్మో మేమైతే అస్సలు బిలీవ్ చేయము ఆ చర్చ జరిగిందంటే. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్లో నుంచి వచ్చిన ప్రాజెక్ట్ కదా. అలాంటిది ఆయన రంగనాథ్ని వారించిండంటే మేము అస్సలు ఒప్పుకోమని మీరు కూడా అంటుండొచ్చు. అయితే ఆయనకైన సన్నిహితులు, ఆయన శ్రేయోభిలాషలు, ఆఖరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నట్టు కదా, అనవసరంగా మీరు చేసే పనుల వల్ల మా ఇంట్లో వాళ్ళని మమ్మల్ని కూడా రోడ్ల మీదకి లాగి శాపనార్థాలు పెడుతున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళ సతీమణి కావచ్చు, లేకపోతే వాళ్ళ కూతురు కావచ్చు, అల్లుడు కూడా సజెషన్స్ ఇచ్చే పరిస్థితి ఉందంట. ఎందుకు ఇస్తున్నారు, రీజన్ ఏంది అని అంటే ఉన్నోళ్ళ ఇళ్ళనేమో ఊలగొట్టకుండా లేనోళ్ళ వాళ్ళ మీద పడడం ఎంతవరకు సమంజసం. సరే ఒకవేళ ఆ బిల్డింగ్ అనేది అనధికారికంగా కట్టిరు, చలో నోటీసులు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి వాళ్ళు వేరే ప్లేస్లకు అయితే వెళ్ళాలి కదా. వాళ్ళని ఏదో ఒక చోట్ల అకామిడేట్ అయితే చేయాలి కదా. అది చేసిన తర్వాత కూలగొడితే ఆ ఉసురు అనేది తాకకుండా ఉంటుంది, ఆ శాపనార్థాలు తాకకుండా ఉంటాయి. కానీ ఈ రకంగా ఉన్న ఫలంగా మొన్న చూసినాం కదా మనం అమీన్పూర్లో మొత్తం చెట్ల కింద పెట్టుకొని కూర్చున్నారు ఇప్పుకొని. రెంట్లకు ఉండే వాళ్ళకి మాత్రము ఇప్పుడు మీరు కౌలు రైతులకే, మీరు భూమి లేని వాళ్ళకే వేరే వాళ్ళ దగ్గర భూమి కౌలుకు చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళకు మీరు కౌలు రైతులను గుర్తించి మేము వాళ్ళకి పైసలు ఇస్తామని చెప్పారు. సరే మీరు ఇచ్చింది లేదు సచ్చింది లేదు అది వేరే విషయం. కానీ మరి ఒకవేళ వాళ్ళని కన్సిడర్ చేసినప్పుడు వాళ్ళకు న్యాయం ఏంది, వీళ్ళకు న్యాయం ఏంది? సరే ఆ బంగ్లాల మీద కూలగొట్టకుండా లేకపోతే మీ గవర్నమెంట్ ఆఫీసులు పెట్టుకుంటారా, కూలగొట్టుకుంటారా, మన్ను నెత్తిన పోసుకుంటారా పక్కన పెడితే ఇవాళ ప్రజలకు చేస్తున్న ఇంత అన్యాయం ఏంది అని చెప్పేసి ఇలా సొంత ఇంట్లో వాళ్ళే నిలదీస్తున్నారట. ఈ నేపథ్యంలో కొంచెం ఆలోచించినట్టు ఏదన్నా దీన్ని టర్న్ తీసుకొని ఇంకొక వేలో వెళ్తే బాగుంటుందేమో అని, అందుకనే రంగనాథుని తప్పిస్తే బెటర్ ఏమో అనేసి ఆయనకు చాలా వేల వినతులు వెళ్ళినాయట, వేల అప్లికేషన్స్ వెళ్ళినాయట, వేల మెసేజెస్ వెళ్ళినాయట. మరి చూడాలి మరి మారుతుందా. ఎందుకంటే ఈరోజు ఉన్న ఫలంగా పోయి మొన్న ఇది అక్రమంగా కట్టిరని చెప్పి కూలగొట్టిరు కదా. మరి మూసీలో కట్టిన ఆ ఆదిత్య వాంటేజ్ బిల్డింగ్ ఎందుకు కూలగొట్టారు? అది నిలువున మూసీలోనే కట్టిరు కదా. దాని తెరువు ఎందుకు పోవటం లేదు? ఇంతమంది మీడియా వాళ్ళు పోయినరు, ప్రతిపక్ష పోలు గుర్తు చేసి ఇంతమంది గుర్తు చేసినా మరి ఆదిత్య వాంటేజ్ వైపు ఎందుకు అడుగులు పడతలేవు? మరి సకలం చెరువులో ఉన్న ఆ కాలేజ్ ఎందుకు, ఓవైసీ వాళ్ళ కాలేజ్ ఎందుకు కూలగొడతలేరు? ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఈ నేపథ్యంలో మరి ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఒకవేళ, ఎందుకంటే రంగనాథ్ హైడ్రా అంటే ఈరోజు రంగనాథ్ అంటే హైడ్రా అని వచ్చింది కాబట్టి రంగనాథ్ను మార్చి ఇంకెవరినైనా పెట్టి దీన్ని డైరెక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిస్తే బాగుండనే ఆలోచన చేస్తురట. కనీసం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనీసం పేదవాళ్ళకి కొంచెం సమయం ఇచ్చే విధంగా, వాళ్ళు తెలుసో తెలియకో కొనుక్కుంటే
వాళ్ళకి ఏదన్నా న్యాయం చేసే విధంగా, లేదంటే తెలుసో తెలియక వాళ్ళు కిరాయిలకు ఉండుంటే వేరే ఇంటికి వాళ్ళు మళ్ళీ రెంట్కి పోయేంత సమయం ఇచ్చి ఆ ఇల్లుని డెమాలిష్ చేస్తారా, లేకపోతే ఆక్యుపై చేసుకుంటారా, ఇంకేం చేస్తారు అనేది పక్కన పెడితే కనీసం వాళ్ళకి అన్యాయం జరగకుండా ఆలోచిస్తే మంచిగుంటుందని చెప్పేసి చాలా విజ్ఞప్తి వెళ్ళిన నేపథ్యంలో రంగనాథుని మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే త్వరలో హైడ్రా రంగనాథ్కు ఉద్వాసన పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాత్రం వార్తలైతే చాలా వెల్లువలాగా వస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఇవన్నీ వార్తలు కూడా ఎక్కడనో కాదు, మళ్ళీ ఆ కాంగ్రెస్ కోటరీ నుంచి వస్తున్న వార్తలనే చెప్పాలి.